Hi friends, welcome to Learners Cupboard. In a city, 80% of people read GK books, 50% of people read story books, and 40% read both. Find percentage of people who read neither. ఒక సిటీ ఉందంట, అందులో 80% ఆఫ్ పీపుల్ జీకే బుక్స్ చదువుతున్నారంట, 50% ఆఫ్ పీపుల్ స్టోరీ బుక్స్ చదువుతున్నారంట, 40% ఆఫ్ పీపుల్ జీకే బుక్స్ స్టోరీ బుక్స్ రెండు చదువుతున్నారంట. అయితే ఏమంటున్నారంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఏమీ చదవట్లేదు, అంటే జీకే బుక్స్ చదవట్లేదు, స్టోరీ బుక్స్ చదవట్లేదు. సో అలాంటి పీపుల్ ఎంత పర్సంటేజ్ ఉన్నారని అడుగుతున్నాడు. ఇది జీకే బుక్స్, ఇది స్టోరీ బుక్స్. ఇక్కడ 40% రీడ్ బోత్ ఇచ్చాడు కాబట్టి మనం రీడింగ్ పీపుల్ వెన్ డయాగ్రామ్ తీసుకుంటాం. ఇక్కడ 40% రీడ్ బోత్, సో 40 ఇక్కడ వస్తుంది. టోటల్ 80% ఆఫ్ పీపుల్ జీకే బుక్స్ చదువుతున్నారు, సో 40 ఇక్కడ వస్తుంది కాబట్టి ఇక్కడ 40 వస్తుంది. సో 40 + 40 80% జీకే బుక్స్ చదువుతున్నారు అనమాట. 50% ఆఫ్ పీపుల్ స్టోరీ బుక్స్ చదువుతున్నారు, ఇక్కడ 40 వస్తుంది కాబట్టి ఇక్కడ 10 వస్తుంది. సో రీడింగ్ పీపుల్ తీసుకుంటే ఓన్లీ జీకే చదివే వాళ్ళు 40%, ఓన్లీ స్టోరీ బుక్స్ చదివే వాళ్ళు 10%, రెండు చదివే వాళ్ళు 40%. సో మొత్తం చదివే వాళ్ళు టోటల్ రీడింగ్ పీపుల్ వాళ్ళు జీకే బుక్స్ ఒకటి చదువుతున్నా, స్టోరీ బుక్స్ ఒకటి చదువుతున్నా, రెండు చదువుతున్నా, మొత్తం చదివే వాళ్ళు 90% వస్తున్నారు. 40 + 40 80, 80 + 10 90. సో మొత్తం చదివే వాళ్ళు 90%. సో టోటల్ 100% పీపుల్ నుంచి ఈ 90% చదివే పీపుల్ని తీసేస్తే మనకు చదవలేని పీపుల్ వస్తారు. 100% - 90% చేస్తే 10% వస్తుంది. అంటే 10% రీడ్ నైదర్, వాళ్ళు జీకే బుక్స్ చదవట్లేదు, స్టోరీ బుక్స్ చదవట్లేదు. ఓకేనా? ఒకసారి ఫాస్ట్గా చేద్దాం. ఇది జీకే బుక్స్, ఇది స్టోరీ బుక్స్. 40% రీడ్ బోత్, సో ఇక్కడ 40 వస్తుంది. 80% రీడ్ జీకే బుక్స్, ఇక్కడ 40 ఉంది కాబట్టి ఇక్కడ 40 వస్తుంది. 50% రీడ్ స్టోరీ బుక్స్, ఇక్కడ 40 ఉంది కాబట్టి ఇక్కడ 10 వస్తుంది. సో టోటల్ చదువుతున్న వాళ్ళు 40 40 80 80 10 90, 90% పీపుల్. సో టోటల్ 100% పీపుల్ నుంచి ఈ చదువుతున్న 90% పీపుల్ తీసేస్తే చదవలేని వాళ్ళు వస్తారు. 100% - 90% చేస్తే 10% వస్తుంది. సో 10% పీపుల్ రీడ్ నైదర్. ఓకేనా?